హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్లోని ప్రజలకు వచ్చేసి శుభవార్త. ఆంధ్రప్రదేశ్లోనూ ఇల్లు లేని ప్రజలకు ఇంటి జాగా ఇవ్వడానికి ఇల్లు కట్టివ్వడానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే కొత్త పథకం ప్రారంభం చేసింది. ఆ పథకం పేరు వచ్చేసి అందరికీ ఇల్లు. ఈ అందరికీ ఇల్లు స్కీమ్ కింద మీకు ఇల్లు రావాలంటే 8 కండిషన్లు పెట్టారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అందరికీ ఇల్లు కార్యక్రమం కింద ఇల్లు లేని ప్రజలకు గ్రామాలలో విలేజ్లో అయితే 3 సెంట్ల భూమి ఇస్తారు, పట్టణాలలో అయితే 2 సెంట్ల భూమి ఇస్తారు. ఇది పథకం యొక్క ఉద్దేశం. ఒకవేళ జాగా లేకపోతే ఏంటి అనేది నేను నెక్స్ట్ చెప్తా. అందరికీ ఇల్లు పథకం పేరుతో ప్రభుత్వం జీవో జారీ చేసింది. గ్రామాలలో 3 సెంట్లు, పట్టణాలలో 2 సెంట్లు మహిళల పేరుతో ఇవ్వనుంది. ఏజెన్సీల ద్వారా ఇల్లు నిర్మించనుండగా స్థలం లేదా ఇల్లు పొందిన వారికి 10 ఏళ్ల తర్వాత హక్కులు లభించనున్నాయి. ఒక్కసారి మాత్రమే ఇంటి స్థలం పొందేందుకు అర్హులు. ఆధార్, రేషన్ కార్డుకు ప్లాట్ అనుసంధానం చేయనుండగా 2 ఏళ్లలో ఇంటి నిర్మాణం పూర్తి చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. సో ఎవరికైతే ఇల్లు లేదో ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి గ్రామాలలో 3 సెంట్ల భూమి ఇస్తారు, పట్టణాలలో 2 సెంట్ల భూమి ఇస్తారు. ఒకవేళ గవర్నమెంట్ భూమి లేకపోతే ఆల్రెడీ ఏజెన్సీల ద్వారా ఇల్లు కట్టిన ఇల్లు ఉన్నాయి, టిడ్కో ఇల్లు అవి ఉన్నాయి కదా, ఆ ఇల్లులు లేదా కొత్తగా ఏజెన్సీల ద్వారా మీకు ఇల్లు నిర్మితం చేసి ఇస్తారు. అయితే ఇల్లు వచ్చిన వారికి లేదా స్థలం వచ్చిన వారికి 10 సంవత్సరాల తర్వాత మీకు ఆ ఇంటి మీద హక్కులు ఉంటాయి, రైట్ ఉంటుంది అన్నమాట. ఒక్కసారి మాత్రమే మీరు అర్హులు ఇల్లు పొందడానికి. ఎందుకంటే మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు అనేది మీకు దానికి అనుసంధానం లింక్ చేయబడుతుంది కనుక మళ్ళీ ఒకసారి వచ్చిన వాళ్ళకి రాదు. ఒకవేళ ఇప్పుడు నిర్మాణం చేపడితే 2 ఇయర్స్ లోపు మీ ఇల్లు అనేది కంప్లీట్ చేస్తారు. ఇది రూల్స్. మరి ఎవరెవరు అర్హులు? మీరు ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డు కలిగి ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో మీకు సొంత స్థలము, ఇల్లు ఉండకూడదు. సొంత స్థలం కానీ అదే ఇల్లుకి స్థలం కానీ ఇల్లు కానీ ఉండకూడదు. గతంలో ఎప్పుడు ఇంటి పట్టా పొంది ఉండకూడదు. అంటే వైఎస్ఆర్సీపీ కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అప్పుడు కానీ మీకు ఎప్పుడు గవర్నమెంట్ నుంచి ఇల్లు వచ్చి ఉండకూడదు. భూమి వచ్చేసి 5 ఎకరాల లోపే మెట్ట, 2.5 ఎకరాల్లో మాగాణి పొలాలు ఉండాలి. గతంలో ఎవరికైనా స్థలం వచ్చి ఉంటే ఆ పాత వాటిని రద్దు చేసుకుంటేనే కొత్తది ఇస్తారు. త్వరలోనే దరఖాస్తులు తీసుకుంటారు. మీ దగ్గర అప్లికేషన్స్ అనేది త్వరలో తీసుకుంటారు. రూల్స్ మాత్రమే ఈరోజు చెప్పారు. విఆర్ఓ విఆర్ఐతో ఎంక్వైరీ చేపిస్తారు. తర్వాత గ్రామ వార్డు సభలలో అభ్యంతరాల స్వీకరణ, అంటే గ్రామ సభలు పెట్టి వీళ్ళకి ఇల్లు ఉందా లేదా అనేది మళ్ళీ ఒకసారి చెక్ చేస్తారు. కలెక్టర్లు, తహసీల్దార్లు, కమిషనర్లు తుది జాబితా ప్రకటిస్తారు. సో ఈ 3 రేషన్ కార్డు ఒక రూలు, ఏపీలో సొంత జాగా, సొంత ఇల్లు ఉండకూడదు, గతంలో ఎప్పుడు మీకు రాకూడదు, భూమి వచ్చేసి 5 ఎకరాల లోపు మెట్ట, 2.5 మాగాని ఉండాలి. గతంలో స్థలం కనుక వస్తే మీరు దాన్ని రద్దు చేసుకోవాలి. త్వరలోనే దరఖాస్తులు తీసుకుంటారు. విఆర్ఓ విఆర్ఐలు వచ్చేసి ఎంక్వైరీ చేస్తారు. ఇవి రూల్స్. ఇక పూర్తి వివరాలు చూసుకుంటే చూడండి. మనకేంది, పట్టణాలలో అయితే 2 సెంట్ల భూమి, గ్రామాలలో అయితే 3 సెంట్ల భూమి ఇంట్లోని మహిళ పేరుతో కేటాయిస్తారు. ఒకవేళ పట్టణాలలో జాగా వాల్యూ ఎక్కువ ఉంటుంది కనుక పట్టణాలలో గవర్నమెంట్ భూమి లేకపోతే ఏపీ టిడ్కో, యూఎల్పి ఇతర ప్రభుత్వ ఏజెన్సీ ద్వారా నిర్మించి ఇవ్వాలని నిర్ణయం. అంటే టిడ్కో ఇల్లులు అంటే అపార్ట్మెంట్ టైప్ నిర్మించి మీకు ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇల్లు వచ్చినా స్థలం వచ్చినా కానీ మీకు వచ్చిన తర్వాత 10 ఏళ్ళ తర్వాత మీ సొంతం పేరు మీద ఉంటుంది. అర్హత కలిగిన వ్యక్తికి జీవితంలో ఒక్కసారి మాత్రమే ఇల్లు వస్తుంది. పట్టా ఇచ్చి ఒకవేళ మీకు స్థలం ఇచ్చిరనుకోండి 2 సంవత్సరాల లోపు మీరు ఇల్లు నిర్మించుకోవాలి. మీకు ఇచ్చిన జాగాను రేషన్ కార్డుకు, ఆధార్ కార్డుకు లింక్ చేస్తారు. ఆల్రెడీ మీకు ఈ రూల్స్ చెప్పిన, అర్హతలు చెప్పిన. ఏ విధంగా ఎంపిక చేస్తారు?
విలేజ్ వార్డు స్థాయిలో దరఖాస్తు చేసుకోవాలి, అంటే మీ విలేజ్లో దరఖాస్తు చేసుకోవాలి. విఆర్ఓలు విఆర్ఐలు మీకు ఎంక్వైరీ చేస్తారు. లిస్ట్ను వచ్చేసి గ్రామ సభలలో లైక్ తెలంగాణలో లాగా గ్రామ సభలు పెట్టి మీకు వీళ్ళకి జాగుందా లేదా అని ఎంక్వైరీ చేసి ఇస్తారు. లబ్ధిదారుల గ్రామాల్లో భూమి లభ్యత లేకపోతే పక్క గ్రామాల్లో భూమి స్థలం కేటాయింపు కలెక్టర్కు అధికారం. ఒకవేళ మీ గ్రామంలో జాగ లేకపోతే పక్క విలేజ్లో మీకు జాగ ఇవ్వడానికి కలెక్టర్కి అధికారం ఉంటుంది. ఎవరైనా నిబంధనలకు వ్యతిరేకంగా అంటే అధికారుల పొరపాట్లే కానీ రికమెండేషన్లే కానీ మీకు ఆల్రెడీ ఇల్లుండి మళ్ళీ ఇల్లు వచ్చినట్లయితే గవర్నమెంట్కి తెలిస్తే రద్దు చేస్తామని చెప్పారు. మీకు గవర్నమెంట్ జాగిచ్చిన 2 సంవత్సరాల లోపు మీరు ఇల్లు కట్టాలి. ఇది రూల్స్. సో పట్టణాలలో అయితే 2 సెంట్ల భూమి ఇస్తారు, గ్రామాలలో అయితే 3 సెంట్ల భూమి ఇస్తారు. పట్టణాల్లో 2 సెంట్ల భూమి కూడా లేకపోతే మీకు అపార్ట్మెంట్ టైపు టిడ్కో ఇల్లు అట్లాంటి ఇల్లులు కట్టించి ఇస్తారు. 10 ఏళ్ళ తర్వాత మాత్రమే మీ పేరు మీద ఇల్లు అవుతుంది. ఇవి రూల్స్. ఇంకేమైనా డౌట్ ఉంటే ఒకసారి మీరు కూడా చదువుకోండి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.